అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000+ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆర్మీలో కల్నల్గా వర్క్ చేసి రిటైర్ అయినటువంటి సాయి విజయ్ బలరాం గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే పెహల్గాంలో ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల్ని బలి తీసుకున్నారో అదే ప్లేస్లో ఆయన గతంలో వర్క్ చేసి ఉన్నారు. సో ఎలాంటి అనుభవాలు ఆయన ఫేస్ చేశారో, ఇప్పుడు యుద్ధం వస్తుంది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ వస్తే ఎవరి బలాబలాలు ఏంటి అనేది పక్కన పెడితే గెలుపు ఎవరి సొంతం అవుతుంది అనేది కూడా కల్నల్గా వర్క్ చేశారు కాబట్టి ఆయనకి 100% తెలుస్తుంది మన బలం ఏంటనేది. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జరిగినటువంటి దారుణ సంఘటన, నీచమైన సంఘటన, క్రూరమైనటువంటి సంఘటన, ఇలాంటి గతంలో మనం పుల్వామాలో కూడా చూసాము. అప్పుడైతే ఆర్మీ వాళ్ళని చంపారు. ఇప్పుడు ఏకంగా అసలు ఏ సంబంధము లేనటువంటి, అక్కడ కశ్మీరీలే కాదు వాళ్ళు, అలాంటి వాళ్ళని టూరిస్టులను చంపారు. మీరు కూడా చూసుంటారు సార్, పెహల్గాంలో మీరు వర్క్ చేశారు కాబట్టి మీరు అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని. నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటుండొచ్చా సార్? మీకు బాగా ఐడియా ఉంటుంది కదా. అంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనొచ్చా లేదా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చా అని. ఓకే, సర్టన్లీ ఇట్స్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అండి. బికాస్ వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి వచ్చారు, చాలా లాంగ్ ట్రైల్స్, పక్కగా రెక్కీ చేసి ఉంటారు. రెక్కీ చేయకుండా రెక్కీ చేసే ఉంటారు. 99%, 100% రెక్కీ చేసి ఉంటారు. ఓకే, లేదా శాటిలైట్ ఇమేజెస్ స్టడీ చేసి ఉంటారు. ఓ ఏదర్ దే వుడ్ హావ్ డన్ ఎ రెక్కీ, లేదా శాటిలైట్ ఇమేజెస్ స్టడీ చేసి ఎక్స్పర్ట్ అయిన వాళ్ళే, అంటే వెరీ వెల్ మోటివేటెడ్ ఎక్స్పర్ట్ ఇన్ ద సెన్స్ దే టూ మచ్ మోటివేటెడ్ ఎలాగైనా చేయాలని చెప్పి. అండ్ లేదా 100% లోకల్ సపోర్ట్. వితౌట్ లోకల్ సపోర్ట్ యూ కాంట్. ఎస్, 100%. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ అయినప్పుడు, ఇప్పుడు మనం కూడా ఒక విలేజ్లో ఉన్నాం అనుకోండి, బయట నుంచి ఎవరైనా రావడం వెళ్ళడం వస్తే మనకు తెలుస్తుందండి వీడు మన విలేజ్ వాడు కాదు వచ్చాడు. సో ది సెక్యూరిటీ ఫోర్సెస్ అవనివ్వండి, ఇంటెలిజెన్స్ బ్యూరో అవనివ్వండి, లోకల్ పోలీస్ ఇంటెలిజెన్స్ అవ్వండి, లోకల్ ఇంటెలిజెన్స్ ఎక్కడో దగ్గర ఇది రావాలండి. బయట వాళ్ళు వస్తున్నారు మాత్రం దే సపోజ్ టు బి మానిటర్డ్. సపోర్ట్ లేకుండా వచ్చిందంటే సర్టన్లీ దెర్ ఇస్ సమ్ గ్యాప్స్ ఇన్ గ్యాప్స్ దట్ ఈస్ ఫర్ షూర్. ఐ కాల్ ఇట్ గ్యాప్స్, ఐ నాట్ కాల్ ఇట్ ఫెయిల్యూర్, because you can't expect 100% success every time. Yes, but there are gaps which they need to work on this. కావాలని ఎవరు ఫెయిల్యూర్ కారు కానీ మీరు అన్నట్టు. Yeah. And I feel they need to evolve మన సిస్టమ్స్ అన్ని మోర్ ఆఫ్ టెక్నాలజీ బేస్డ్ చేసుకొని. మనకి ఈ మధ్య టెక్నాలజీ అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫెయిల్ ప్రూఫ్ ఇంటెలిజెన్స్ పెట్టుకుంటే మనకి ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పెహల్గాంలో గతంలో వర్క్ చేశారు సార్, అక్కడ పరిస్థితులు అసలు ఎలా ఉంటాయి? సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుందా? హై అలర్ట్ ఉంటుందా? హై సెక్యూరిటీ ఉంటుందా? లేకపోతే అట్లాంటిది ఏమీ లేకుండా నార్మల్గా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటుందా అక్కడ కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెహల్గాం అంటే ఆ ఏరియాలో నేను ఆపరేట్ చేశానండి లాంగ్ బ్యాక్. సో నేను ఆపరేట్ చేశాను 15-20 years బ్యాక్. ఓకే, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ కూడా నేను విజిట్ చేశాను. అంటే ఏ బటాలియన్ అయితే నేను కమిషన్ అయ్యి కమాండ్ చేశాను, నా బటాలియన్ ఇప్పుడు అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడే ఉంది. Yes. So to visit them, not exactly near Pahalgam, but somewhere around that area. So I spent some good 7-8 days there. We have that affiliation. You go back to a battalion but as a old soldier. ఓకే, సో అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్ చాలా చేంజెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఏరియా అంటే పెహల్గాం కాకుండా ది నియర్ టు అవంతిపూర్ అండ్ దట్ ఏరియా, నాట్ ఎగ్జాక్ట్లీ అవంతిపూర్, ఐఎమ్ ఫర్గెటింగ్ ద నేమ్, పాంపోర్, అవంతిపురా, ఈ ఏరియాస్ అన్ని సౌత్ కాశ్మీర్ దే ఆర్ హాట్ బెడ్స్ ఆఫ్ మిలిటెన్సీ. దెర్ ఆర్ హాట్ బెడ్స్ ఆఫ్ మిలిటెన్సీ. సో మేము ఆపరేట్ చేసే టైంలో ఇట్ యూస్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్. ఫోర్సెస్ హ్యాడ్ ఏ హయ్యర్ ఏజ్ అండ్ ఆల్. బట్ నేను లాస్ట్ ఇయర్ విజిట్ చేసేసరికి ఇట్స్ ఆల్ నార్మల్. అంటే ఎన్నాళ్ళంత ఇది లేదు, ఫ్రీగా. లైక్ నేను 20-25 years క్రితం అక్కడ ఆపరేట్ చేసేటప్పుడు శ్రీనగర్లో లాల్ చౌక్ వెళ్ళాలంటే ఇట్స్ పాసిబుల్, బట్ విత్ ఎ సెక్యూరిటీ. నేను వెళ్ళాలంటే ముందో జీపు వెనకాలో జీపు విత్ గన్స్ అండ్ ఆల్ విత్ సెక్యూరిటీ. ఐ కెనాట్ గో యాజ్ దిస్ థింగ్. బట్ లాస్ట్ ఇయర్ నేను మోటార్ బైక్ మీద వెళ్ళాను అండ్ దే నో హీస్ అ ఫౌజీ. అంటే మన హావ్ భావాలు బట్టి, హెయిర్ కట్ బట్టి దే నో దట్ యూర్ అ ఫౌజీ, తెలిసిపోతుంది హీస్ నాన్ లోకల్ అని. బట్ వీఆర్ మూవింగ్ అరౌండ్ ఫ్రీలీ అండ్ ఆల్. సో దే లాట్ ఆఫ్ చేంజెస్ అప్పటికి ఇప్పటికి. సో మీరు అడిగారు అప్పట్లో ఏంటంటే దట్ టైమ్ మిలిటెన్సీ వాజ్ ఇవాల్వింగ్ అండ్ ఇట్ వాజ్ ఇట్స్ పీక్. సో అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజీ రావడం, బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా, ప్రజల అవేర్నెస్ పెరగడం, and Kashmir also 370 ఇది అవడం, then the government's aggressive push on economic development and all. So lot of changes and మీరు చూసే ఉంటారు and lot of ప్రజాప్రభుత్వం కూడా ఉంది కదా. Absolutely. And I think somewhere around 3,000 crores investments have come. సో మేము కూడా వెటరన్స్ మేము జాబ్స్ కోసం అట్లా చూసుకుంటాం అండి. అంటే జనరలీ సో లాట్ ఆఫ్ కాల్స్ కమ్, సార్ एक हॉस्पिटल बना रहे हैं, कैन यू रन इट, एक
होटल बना रहे हैं 5 स्टार का, कैन यू रन इट? Super అసలు. That means there are lot of improvement, there are lot of economic activities happening. Development అయ్యి. They want to build a multi-specialty office in Srinagar. So somebody called me for that. అంటే normalcy is returning back. People are looking forward for economic activities. People are looking forward for development. ఓకే. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దెర్ ఆర్ చేంజెస్ అండి, ఇవన్నీ జరిగాయి. సో ప్రాబబ్లీ ఇష్యూని అలైవ్ చేయడానికి ఇచ్చేసారు, దిర్ ఇస్ నో డౌట్. అంటే ఈ కశ్మీర్ అనే ఇష్యూని లైవ్గా ఉంచడం కోసం. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇవన్నీ జరిగాయి అనుకోండి, పీపుల్ విల్ ఫర్గెట్ కశ్మీర్. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్మల్ రిటర్న్, దేర్ నో 370, ప్రజాప్రభుత్వం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆంధ్రాలో కశ్మీర్ అలాగా, తెలంగాణలో కశ్మీర్, సో జేఎన్కే అలాగా. సో ప్రాబ్లీ దే వాంట్ టు, ప్రాబబ్లీ కాదు, దే వాంట్ టు కీప్ దిస్ ఇష్యూ అలైవ్. సో దట్ ఈస్ ద రీజన్ దే హావ్ డన్ దిస్. సార్ ఇప్పుడు ఆ చుట్టుపక్కలంతా కూడా అసలు టైట్ సెక్యూరిటీ ఇది వరకు ఉండేది, ఇప్పుడు అంత సెక్యూరిటీ అవసరం లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే కొంతవరకు చేంజ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే కదా సార్ అది. తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సి మేము కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి, దే డోంట్ వాంట్ టు డిప్లాయ్ సెక్యూరిటీ ఫోర్సెస్ దేర్. అవును కదా. వీఆర్ మెంట్ ఫర్ కన్వెన్షనల్ వార్ఫేర్, వీఆర్ నాట్ మెంట్ ఫర్ దిస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, డెఫినెట్లీ ఎస్. బట్ నార్మల్ ప్రజాప్రభుత్వం ఉండాలి, పోలీసులు చూసుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ, హైదరాబాద్ ఎలా జరుగుతుందో, వీ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ సినారియో దేర్. సో ఆ టైంలో మిలిటెన్సీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు మన ఊళ్ళల్లో కూడా చూడండి, ఇప్పుడున్న ఊళ్ళల్లో కొన్ని స్టేట్స్లో వీడు 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. వాడు ఏం చేస్తాడు, అల్లరి చిల్లరగా తిరుగుతూ రాంగ్ థింగ్స్కి మోటివేట్ అవుతాడు. కరెక్ట్. కశ్మీర్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండేదన్నమాట. సో ఎకనామిక్ యాక్టివిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఐడియాలజీ స్ట్రాంగ్గా నాటుకుపోయింది. కశ్మీర్ అని, మనం ఇండిపెండెంట్ అని, మనకి ఈ 2 నేషన్ థియరీ అని, సో మెనీ ఐడియాలజీస్ ఆర్ ఫ్లోటింగ్. సో అందులో వాళ్ళు నాటుకుపోయారు. సో ఆ టైంలో ఐడియాలజీని అవుట్బన్ చేయడానికి మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అంటే మీరు సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రకారం, అంటే అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్, వైలెన్స్ జరగకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్, వాళ్ళ మనసులు గెలవాలని చెప్పి ఈ ప్రమోషనల్, అంటే ఈ మంచి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో ఆ టైంలో ఇవన్నీ జరగాల్సి ఉండేది, అందుకని డిప్లాయ్మెంట్ ఎక్కువ ఉండేది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇవన్నీ జరగడం, దాని తర్వాత మన ఫోకస్ ఇప్పుడు చైనా వైపు షిఫ్ట్ అవ్వడం, సో ట్రూప్స్ ఇటు నుంచి అటు వెళ్ళడం. మీరు కొంత ఏరియాలో చూస్తే ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ రేడియస్లో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రాబ్లీ ఎవ్రీ విలేజ్ హ్యాడ్ ఎ మిలిటెంట్ recorded. But now in that 100 to 100, especially when you come toward this side, this Katra, Jammu, Udhampur, this entire this thing only one militant is there. So that is the level of kind of normalcy or development we have done. And normalcy we have got it. Yeah. Be it Indian Army, be it state police, it's a joint effort. Adi. So same thing is happening in Kashmir also. నేను మాట్లాడింది ఇప్పుడు జమ్మూ ఏరియా రీజియన్ గురించి. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కశ్మీర్ ఆల్సో. సో డిప్లాయ్మెంట్ తగ్గింది, ఆర్మీని కొద్ది బ్యాక్ చేసి ముందు సిఆర్పిఎఫ్, ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని పెట్టి, అప్పుడు ఇంకా సిచ్యువేషన్ బాగుంటే వాళ్ళని కూడా విత్డ్రా చేసి లెట్ ద స్టేట్ రన్ ఇట్, స్టేట్ పోలీస్ రన్ ఇట్, ఆ విధంగా. సో దే వాంట్ టు కీప్ దిస్ ఇష్యూ అలైవ్. సో అందుకని ఇది జరిగింది. సో మీరు అడిగిన క్వశ్చన్కి క్రక్స్గా రావాలంటే, అప్పట్లో డిప్లాయ్మెంట్ హెవీగా ఉండేది, ఇప్పుడు సిచ్యువేషన్ బేస్డ్. ఆ ఏరియాలో వీళ్ళకి ఇంటెలిజెన్స్ ప్రకారం మిలిటెంట్స్ ఎవరు లేరు, ఫారెన్ మిలిటెంట్స్ ఎవరు లేరు, లోకల్ మిలిటెంట్స్ కూడా లేరు. ఆ లోకల్స్ కూడా ప్రో గవర్నమెంట్, దే వాంట్ డెవలప్మెంట్, దే డోంట్. ఎందుకంటే లాజిస్టిక్ సపోర్ట్ కావాలండి మిలిటెన్సీ. కరెక్ట్. వాళ్ళు వచ్చిన వాళ్ళకి శరణం ఇవ్వాలి, వీళ్ళు ఫుడ్ ఇవ్వాలి, లాజిస్టిక్స్ అవన్నీ చేయాలి, వాళ్ళ వెపన్స్ హైడ్ చేయడానికి ప్లేస్ ఇవ్వాలి. సో ఒక విలేజ్ ఇవన్నీ మేము చేయమని డిసైడ్ అయ్యారో లేదో, వాటికి మేము ఎంకరేజ్ చేయమని డిసైడ్ అయ్యారు. సో నార్మల్సీ విల్ కమ్ అండ్ డిప్లాయ్మెంట్ విల్ ఆల్సో రెడ్యూస్. సార్ ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా బెదిరించి కూడా వాళ్ళతో చేస్తుండొచ్చు, చెప్పలేము. సో దట్ ఈస్ ద రీజన్ ప్రాబ్లీ ఈ పెహల్గామ్ అటాక్ వల్ల ముందుగా మనకి ఇన్పుట్స్ రాలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. నేను ఎందుకు చెప్పాలి, దే వాంటెడ్ టు బి సేఫ్. అంతే కదా. అంతే. తర్వాత వాళ్ళు మన జవాన్ల డ్రెస్లో వచ్చారు అంటున్నారు సార్. అసలు అవి అలాంటి యూనిఫామ్, అంటే మిలిటరీ యూనిఫామ్ డిఫరెంట్గా సపరేట్గా ఉంటుంది, అది వాళ్ళకి ఎలా అసలు అవైలబుల్ అయింది, అది ఎలా సాధ్యం అసలు? మీరు చూస్తూ ఉంటారండి, సూట్ కేసు కూడా ఆర్మీ కవర్ వేసి. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. యూ గో టు ఎనీ కంటోన్మెంట్, మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి వెళ్ళండి, మీకు ఎక్కడ కూడా దొరుకుతుంది ఆర్మీ డ్రెస్ అది. ఆర్ యూ గో టు ఢిల్లీ గోపీనాథ్ బజార్, యూ విల్ గెట్ దిస్ థింగ్. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. మీకు ఎక్కడ పడితే అక్కడ యూనిఫామ్ దొరుకుతుంది. అంటే ఒరిజినల్ అయినా సార్ అది మీరు అప్పట్లో ఆర్మీలో మీరు ఎలా యూస్ చేస్తారో సేమ్ అదే ఉంటుందా అనేది నా పాయింట్. ఇక్కడ సేమ్ అదే ఉంటుంది. సో మాకు యూనిఫామ్ అలవెన్స్ అని ఉంటుంది, ఆ అలవెన్స్ బట్టి మేము కొనుక్కుంటాం. జవాన్స్ కార్డులకి అయితే ఇష్యూ ఉంటుంది ఫ్రమ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, బట్ ఆఫీసర్స్ వి బై. అండ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్, ఒక్కొక్కసారి మాకు చాలు. సో మాకు అడిషనల్ యూనిఫామ్స్ కావాలి, మేము బయట నుంచే కొనుక్కుంటాం. అందులోనూ అది ఒరిజినలా లేకపోతే ఫేక్ యూనిఫామ్ అనేది అంత డిఫరెన్స్ కూడా నార్మల్ పీపుల్ దగ్గరగా ఉండంటే మనకు తెలుసు. బేసికలీ యూనిఫామ్ బట్టి కాదు కానీ హావాభావాలు బట్టి మాకు తెలిసిపోతుంది వీడు ఫౌజీనా కాదా అని చెప్పి. ఓకే. వాళ్ళు మాట్లాడే పద్ధతి,
మా సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుందండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ విచ్ యూనిట్ అంటాం అనమాట. అంటే యువర్ ఐడెంటిటీ. అంటే మనం లోకల్ ట్రైన్లో కలిసి ఏ ఊరు అంటాం కదా, అవును. సేమ్ విచ్ యూనిట్ అంటే మా ఈ లెక్క అనమాట, విచ్ యూనిట్ అని. దాన్ని బట్టి మా కాన్వర్సేషన్స్ బట్టి అర్థం అవుతుంది. అది అపియరెన్స్ బట్టి కూడా కొద్దిగా అర్థం అవుతుంది. కొంచెం అర్థం. ఎందుకంటే ఫౌజీ ఇస్ వెల్ అంటే ట్రైన్. అక్కడ వాళ్ళ బిహేవియర్ని అన్నిటిని బట్టి. అబ్సల్యూట్లీ. మీ ట్రైన్లో వెళ్తే మీకు తెలిసిపోతుందండి ఎవరు ఫౌజీ ఎవరు నాన్ ఫౌజీ అనేది. అవునా? ఎవరైనా ట్రావెల్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ. అదే నార్మల్ జవాన్లు అయితే పట్టించుకునే వాళ్ళేమో సార్, పబ్లిక్ లేకపోతే తెలియలేదు కానీ. పబ్లిక్కి తెలియదు కదా, అందులోకి అది టూరిస్ట్ ఏరియా. సో వన్ థాట్ ప్రాసెస్ కెన్ బి టూరిస్ట్ ఏరియాలో మీరు మనుషులు పెట్టి గన్నులు పెడితే భయపడతారు టూరిస్ట్. అమ్మో ఇదేదో డేంజర్ కదా. సో ప్రాబ్లీ దట్ కుడ్ బి ది వన్ రీజన్ వేర్ దెర్ ఈస్ నో డిప్లాయ్మెంట్ దేర్. టూరిస్ట్ ఏరియా ఎస్పెషల్లీ చిన్నపిల్లల మైండ్స్ మీద ఇవి చాలా ఎఫెక్ట్ పడతాయండి. అంటే గన్స్తో తిరగడం ఇవన్నీ. సో దట్ ఈస్ వన్ థాట్ ప్రాసెస్. అది అసలు మినీ స్విట్జర్లాండ్ అనేది అంటారంట సార్. బ్యూటిఫుల్ అండి. పెహల్గామ్ కానీ గుల్మార్గ్, సోనామార్గ్, కాశ్మీర్ ఇస్ బ్యూటిఫుల్ అండి. మనం ఎక్కడికో స్విట్జర్లాండ్ అది వెళ్ళగలం. అమేజింగ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అదే. అండ్ ఐ థింక్ మన సినిమాలో కూడా దేవ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. మూవీస్ లాంటిలో చూపిస్తారు కదా. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ ఇండియా ఓన్లీ. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. సార్ యాక్చువల్లీ నార్మల్గా ఇప్పుడు కొన్ని అటాక్స్ జరుగుతున్నాయి అని వింటున్నాము. మనకి తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి మధ్యన మన ఆర్మీకిను. సో అసలు వాళ్ళు రెగ్యులర్గా, నేను చాలా చోట్ల విన్నది ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా కవ్వింపు చర్యలకు పాల్పడతారు, లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, రెచ్చగొట్టేలాగా పనులు చేస్తూ మన వాళ్ళని కావాలని చెప్పేసి గొడవకి దిగేలాగా చేస్తారు అని విన్నాను. అది నిజమేనా సార్? అట్లా జరుగుతుంది? కరెక్ట్ అండి. లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నార్మల్ సివిలియన్లో అందరూ ఏమనుకుంటారు, ఒక పెద్ద డ్రా చేసి ఉంటుందేమో. సో దట్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే మనం కబడ్డీ మ్యాచ్లో ఆడితే బ్యాడ్మింటన్ మార్కింగ్ ఉంటుంది. మార్కింగ్. సో దే నో మార్కింగ్. మార్కింగ్ ఏముండదు. ది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ యాక్చువల్లీ a stream of river కానీ, అంటే ఏదైనా జాగ్రఫికల్ ఇదనమాట. మధ్యలో అన్ని చోట్ల ఉండదు కదా. ఉంటాయి జనరలీ. స్ట్రీమ్ ఆఫ్ రివర్ అంటే అదే మీ బౌండరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 టౌన్కి 3 టౌన్కి బోర్డర్ అంతా ఉండదేమో కదా సార్. అదే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ పోలీస్ స్టేషన్స్లో కూడా 2 టౌన్కి 3 టౌన్కి మధ్య బార్డర్ ఏదంటే ఆ ఫలానా బ్రిడ్జ్ అంటారు. కరెక్ట్. ఆ నది బౌండరీ అనమాట. సో సంథింగ్ లైక్. సో అందరి దగ్గర ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ when it is not that it's a no man's land, but generally alignments మాకు తెలిసిపోతాయండి ఎక్కడి వరకు వెళ్ళాలి. సో ఆ టైంలో జరుగుతుంటాయి కవ్వింపు చర్యలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఫైర్ చేస్తుంటారు. అంటే మేము చిన్నప్పుడు అయితే అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేదండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిస్తే పెద్ద హంగామా. ఏదో మనం ఇంకా వేరే దేశంతో ఓడిపోయారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే బార్డర్ ఎప్పుడు టెన్స్ ఉంటుంది అనమాట. బార్డర్ లో కూడా టెన్స్ ఉంటుందా యాక్చువల్లీ మ్యాచ్ జరిగేటప్పుడు? ఎస్. సో ఇవన్నీ అంటే సాధారణ సివిలియన్స్ తెలియదు. బట్ ఈ ఓడిపోయినా కవ్వింపు చర్యలు చేస్తారు. వాళ్ళు గెలిచినా కవ్వింపు చర్యలు చేస్తారు. ఓడిపోయినా కూడా చేస్తారు. ఆబ్వియస్లీ ఓడిపోయారు కదా, కోపం కదా. సో దిస్ గెలిచామన్న అహంకారం. ఎస్. సో దెర్ కెన్ బి ఫైరింగ్ ఆల్సో, దెర్ కెన్ బి offensive posturing. కొన్ని మాకు అండర్స్టాండింగ్స్ ఉంటాయండి. నువ్వు అది దాటి రాకూడదు, నువ్వు ఇది దాటకూడదు. వాళ్ళు offensive posturing కావాలని పెంకితనంకి దగ్గర రావడం ఈ టైప్ అన్ని జరుగుతాయి. టచ్ చేయడం అట్లాంటిది ఏమైనా చేస్తారా సార్? టచ్ చేయడం అది జరగదండి. బికాస్ దిస్ ఇస్ వాట్ అంటే లోకల్ ఇవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. బట్ జనరల్లీ ఇవి అవాయిడ్. ఎందుకంటే దీనికి రిపర్కషన్స్ ఇంకా అక్కడి నుంచి మా హెడ్ క్వార్టర్కి వెళ్ళడం, వాళ్ళ హెడ్ క్వార్టర్కి వెళ్ళడం, వీళ్ళు. సో ఇవి టాక్టికల్ ఆపరేషన్స్ అంటాం. కింద జరిగేవి ఇవన్నీ టాక్టికల్. కొద్ది మీదకి వెళ్ళేసి టాక్టికల్ లెవెల్, దెన్ ఆపరేషన్ లెవెల్, దెన్ స్ట్రాటజిక్ లెవెల్. సో టాక్టికల్ లెవెల్లో జరగవలసిన మేము టాక్టికల్ లెవెల్లో ఉంచుతాం. జనరలీ ప్రొఫెషనల్గా ఉంటాం. వాళ్ళు చేసే పని అది, మేము చేసే పని అది. కొన్ని పనులు అది చేయకూడదు, అది చేస్తే మేము రిప్లై ఇస్తాం. సిమిలర్లీ కొన్ని చేయకూడదు, మేము కూడా చేయం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు ఇండియన్ ఆర్మీ కొంచెం కంట్రోల్డ్గానే ఉంటుంది, వాళ్ళే కంట్రోల్ తప్పి బిహేవ్ చేస్తారు అని చెప్పి ఒక ఆర్మీలో కల్నలో క్యాప్టెన్ ఒక ఆయన చెప్తే విన్నాను సార్. కరెక్ట్. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇట్స్ పర్సనాలిటీ ఓరియంటెడ్. అంటే మీరు మరొకలాగా అనుకోవద్దు. నేను ఐక్యరాజ్య సమితిలో కూడా పనిచేశాను. ఐ వర్క్ విత్ ది పాకిస్తానీస్, సేమ్ ఆఫీస్. అండ్ జనరలీ ఇట్స్ అన్రిటన్ రూల్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే దేశంలో ఆడు ఉన్నాడు, నేను ఉన్నాడు. మీ మాట్లాడే భాష ఒకటే. వాళ్ళు ఉర్దూ అంటారు, మేము హిందీ అంటాం. బట్ జవానీకి బోలికి వర్డ్స్ ఆర్ ద సేమ్. సో వీ కనెక్ట్ వెల్. ఎస్పెషల్లీ మేము ఉన్న దాంట్లో అంతా ఫ్రెంచ్ కోల్. అక్కడ అంతా ఫ్రెంచ్ మాట్లాడితే మేము హిందీ మాట్లాడుకుంటే అనమాట. సో నేను ఒక పని చేస్తే 100% చేసేవారు. వాళ్ళ పని ఏమంటే మేము కూడా చేసేవారు. సో దేర్ ఐ రియలైజ్ ఇట్స్ personality oriented. If the commander is aggressive, then the troops will be aggressive. If the commander is balanced, then the troops will be balanced. Generally it is leadership. Generally it is a leadership ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా. Yes. But generally those people are slightly aggressive when they're posted in borders and all. So and ఎవర్ doctrines వాళ్ళకు ఉంటాయండి. ఈ రెచ్చగొట్టడం, probing. So it's all ఏదో విషయంలో ప్రొవోకేట్ చేస్తాం. It's all situational అండి. For example, ఇప్పుడు militants అక్కడి నుంచి క్రాస్ చేయాలనుకోండి, then they fire. When they fire, we are busy in defending ourselves or we are busy in giving it back.
Okay, so that is the time these guys they cross in. So you cannot see any situation in a isolation. ఓకే, ఇదంతా దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి. ఒక ఇష్యూ జరిగిందని దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏదో మోటోతోటే చేస్తారు ఈ పని. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక్కొక్కసారి ఫ్యామిలీస్ దూరంగా ఉన్నారు, ఏదో ఒకటి చేయాలి, కవింపు చర్య, లేదా కొత్తగా వచ్చారు జోష్, ఈ దీని కొత్త కంపెనీ కమాండర్ వచ్చాను, నేను ఇండియన్స్ అందరినీ నేను ఒకే రోజులో సార్ట్అవుట్ చేస్తాను, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, యంగ్ ఆఫీసర్స్. సో దే డూ ఇట్. బట్ వీ యాజ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ వీఆర్ ప్రొఫెషనలీ ట్రైన్డ్, వీ నో హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్. అందుకే మీరు చూస్తారండి ఒక్కొక్క సిచ్యువేషన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది మన సైడ్. మన సైడ్ నుంచి అస్సలు వెరీ హార్డ్లీ దే ఆర్ ఆల్సో వెరీ ఇలా ప్రొఫెషనల్. దొంగ దెబ్బతీస్తే తప్ప ఎస్ వాళ్ళు. సో ఎవర్ డ్రిల్స్ ప్రొసీజర్స్ వీఆర్ ట్రైన్ ఫర్ ఇట్. సో వీ డీల్ విత్ ఇట్. సార్ ఇప్పుడు ఒకవేళ వారు గనక వస్తుంది అని అంటున్నారు, వస్తుందో లేదో తర్వాత సంగతి. వస్తే గనక ఎవరు స్ట్రాంగ్ ఉన్నాం సార్? మనందరికీ తెలుసు ఇండియన్గా నేనైతే మనమే స్ట్రాంగ్ ఉన్నాం అని చెప్తా, కానీ అలా కాదు. మీకు పర్టికులర్గా అన్ని లాజిస్టిక్స్ మొత్తం మీకు తెలుస్తాయి. మనం అంటే మీరు చెప్పింది ఎమోషనల్గా నేను ఇండియన్ కాబట్టి ఇండియా గెలుస్తుంది అంటారు. బట్ వెన్ ఐ సే ఇట్స్ బేస్డ్ ఆన్ నంబర్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఐ విల్ నాట్ స్పెండ్ మచ్ టైం. మీరు చూడండి వాళ్ళ దగ్గర ఉన్న నేవల్ పవర్ కానీ, మన నేవల్ పవర్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ పవర్ కానీ, మన ఎయిర్ పవర్ కానీ, ది నెంబర్ ఆఫ్ ట్యాంక్స్, ది నెంబర్ ఆఫ్ సోల్జర్స్, నెంబర్ ఆఫ్ స్ట్రైక్ కోర్స్, నెంబర్ ఆఫ్ డివిజన్స్, వీఆర్ వే హెడ్. వీఆర్ వే హెడ్. అండ్ సెకండ్ థింగ్, దే కాంట్ ఎఫర్ట్. ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ అది చాలా లోలో ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ సమ్ ఫారెన్ కంట్రీ హెల్ప్స్ దెమ్, maybe the Middle East or the China helps them, they can't afford a war. వాళ్ళు they can't afford a war. At the same time మనం కూడా మెచ్యూర్ నేషన్ అండి. ఈ చిన్న కంట్రీస్తోని వాళ్ళని సార్ట్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఒక పెద్ద మనిషి చిన్నోడిని చేయాలనుకోండి, అది దానికి పద్ధతులు ఉన్నాయి. సో నాకు తెలిసి వీ హ్యావ్ కూడా మెచ్యూర్ లీడర్షిప్. మన కంట్రీ కూడా ఒక బాధ్యతాయుతమైన దేశం. సో యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ద సేమ్ టైం దీన్ని మర్చిపోతుందని అయితే నేను దేర్ ఇస్ నో డౌట్ దే విల్ బి ఇన్ యాక్షన్. ప్రతీకారం తీర్చుకోవాలి. ఎస్ దే విల్ బి ఇన్ యాక్షన్. బట్ దట్ యాక్షన్ విల్ బి, అది ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. ఒకవేళ అది యాక్షన్ అవుతుంది కానీ తెలియదు. అవును, బికాస్ ద కాన్ఫిడెన్షియాలిటీ హ్యాస్ టు బి మెయింటైన్. అంతే కదా. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇప్పుడు ఎవరైతే ఈ 5 మిలిటెంట్స్ వచ్చారో దే ఆర్ ఐడెంటిఫైడ్ అండి, దే ఆర్ మార్క్డ్, అండ్ ఇండియా విల్ ఎన్షూర్ the justice is given to our victims. Yes. I don't mark. At the same time, they will not publicly say, మేము ఈ చనిపోయాడు, ఈ ఆపరేషన్ ఈయన చెప్పాం. It depends upon the policy, whether they want to disclose it, they don't want to disclose. Okay. But be rest assured, the intelligence agencies and the army is so professional, the security forces are so professional, they'll be marked and they'll be given their lesson. That's for sure. And justice will be given to the victims. అది నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ పాకిస్తాన్కి తిరిగి పారిపోయారు అనుకోండి, ఎందుకంటే పాకిస్తాన్ వెనక ఉందన్న సంగతి అందరికీ తెలిసింది, సత్యమే అది. సో అక్కడ పారిపోతే వాళ్ళని మళ్ళీ వెనక తీసుకురావడం కూడా సాధ్యమయ్యే పని కాదు. అవునండి. సో అదైపోతే దాన్ని ఇట్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ అగైన్ ఆర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ దే విల్ మానిటర్ హిస్ మూమెంట్స్ అండ్ జస్టిస్ విల్ బి గివెన్. అవి మనకు తెలియవండి, చాలా చాలా జరుగుతుంటాయి. అదే మీరు ఈ మధ్య చూసి ఉంటారండి, ఎవరో మన ఇండియన్ అటాక్లో ఇన్వాల్వ్ అయినా ఎక్కడో లండన్లో ఎవరికి తెలియకుండా ఉన్నాడు, సడన్గా కారు గుద్దేసి చనిపోవడం, సడన్గా వాళ్ళ ఇంట్లోనే సిలిండర్ పెయిన్ చనిపోవడం, ఇలాంటి 2-3 జరిగాం. సో అలాగని మన వాళ్ళే చేశారని నేను చెప్పను, బట్ యూ నెవర్ నో. బట్ దెన్ ఇఫ్ యూ కనెక్ట్ ది డాట్స్ దర్ ఇస్ సంథింగ్. సో ఇది పబ్లిక్ డొమైన్లో వచ్చింది కాబట్టి. సో పబ్లిక్ డొమైన్లో రానివి చాలా ఉంటాయండి. బట్ వీఆర్ రెస్ట్ అష్యూర్డ్, వీఆర్ ఎ మోటివేటెడ్ ఫోర్స్, ప్రొఫెషనల్ ఫోర్స్, నాట్ ఓన్లీ ది ఆర్మీ, ది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ది వెరీ గుడ్. అండ్ ఇన్నాళ్ళంతా డిఫెన్సివ్గా లేవండి. అంటే మనం యుద్ధం కోరుకునే దేశం కాదు, మనం శాంతిగా ఉంటాం అనేది. ఇప్పుడు కూడా మనం శాంతిగా ఉంటాం, బట్ ది అప్రోచ్ హెస్ చేంజ్డ్. మీరు నన్ను టచ్ చేస్తే మాత్రం ఐ విల్ గివ్ యూ బ్యాక్ అని. అంతే కదా సార్. లాస్ట్ టైము ఈ పుల్వామాలో ఇన్సిడెంట్ అయినప్పుడు మన జవాన్లు చంపేశారు కదా వాళ్ళు. ఆ టైంలో ఆ తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. ఆ సర్జికల్ స్ట్రైక్స్ అనే దాంతో చాలా వరకు పాకిస్తాన్ అనేది తగ్గింది. సో ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది? సర్జికల్ స్ట్రైక్స్ ఏ వేస్లో చేయొచ్చు అసలు? చేయొచ్చండి. లాస్ట్ టైము పుల్వామా జరిగినప్పుడు జరిగింది ఏంటంటే, మిలిటెంట్స్ వచ్చారు, ఐడీస్ పెట్టి మన కాన్వాయ్ని అటాక్ చేశారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఫలానా జగ నుంచి వచ్చారు. ఫలానా జగలో ఏం జరుగుతుంది, ఫలానా జగలో వాళ్ళ బేస్ చేసి అక్కడ ట్రైనింగ్లు జరుగుతున్నాయి మిలిటెంట్. సో దే ఐడెంటిఫైడ్ సర్టెన్ స్పాట్స్ వేర్ దిస్ ట్రైనింగ్ ఈస్ బీయింగ్ హెల్డ్. సో దే వెంట్ దేర్, దే డ్రాప్ బాంబ్స్, దే డన్ ఎయిర్ స్ట్రైక్స్. సో మేమేం చెప్తున్నాం, ఎక్కడెక్కడైతే మా దేశానికి అంటే వార్ చేస్తున్నారో దిస్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. సో మేము ఒప్పుకోం. సో వీ స్ట్రైక్ దమ్ అని. సో దట్ ఈస్ వన్ మెథడాలజీ. సో ఇప్పుడు జరిగింది అదే ఫార్మాట్ అవుతుందా లేదా అన్నది ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్, నోబడీ నోస్. బట్ దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్. అంటే వాళ్ళని ఎకనామికల్గా శిక్షించాలా, ఫిజికల్గా శిక్షించాలా, యుద్ధంతో శిక్షణ అనేది పడుతుంది. మీరు మన ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ కానీ, మన హోమ్ మినిస్టర్ ట్వీట్ డైరెక్ట్గా ఆయన మొన్న బీహార్లో కూడా చెప్పారు సార్, వదిలిపెట్టే ప్రసక్తే లేదని. ఈ స్ట్రైక్ అవగానే చెప్పారండి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ ట్వీటెడ్
కి మేమైతే వదలం అని చెప్పి దే విల్ బి జస్టిస్ విల్ బి గివెన్ టు ద విక్టిమ్స్ అన్న టైప్లో ఏదో ఉంది. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ ట్వీట్, అవును. బట్ హీ మేడ్ ఏ స్టేట్మెంట్కి ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి శిక్షిస్తామని ఎస్ చెప్పారు. ఎస్ ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు. సో సర్జికల్ స్ట్రైక్స్ అని రకరకాల వేసులో ఉంటాయి. అయితే రకరకాల విషయం ఉంటాయి. యువర్ సర్జికల్ స్ట్రైక్ కెన్ బి ఎకనామిక్ ఆల్సో. మీకు మీ డబ్బుల్ సోర్స్ కట్ చేసేసాను అనుకోండి, నేను ఏమీ చేయకుండానే మీకు చేశాను కదా, మీకు తిండి ఆహారం కట్ చేశాను అనుకోండి, మీకు బ్లాక్ చేశాను అనుకోండి, లేదా మీకు పబ్లిక్లో బేజితీ చేశాను అనుకోండి, దట్ ఈస్ ఆల్సో యువర్ ఐసోలేటెడ్. సో దే 100 ఇప్పుడే మీరు చూసారు కదా ఇండస్ వాటర్ ట్రీట్ అని మేము వాటర్ ఇవ్వని. సో దిస్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎస్, ఇండస్ సింధు నది, సింధు జల ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఫర్ దేర్ కల్టివేషన్, ఇరిగేషన్, అండ్ ఆల్రెడీ దేర్ ఎకానమీ ఇస్ క్రిపుల్డ్. వాటర్ కూడా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దిస్ ఇస్ వన్ మెథడాలజీ. అలాగే చాలా చాలా ఉంటాయండి. సమ్టైమ్స్ ఇట్ డజంట్ కమ్ ఇన్ పబ్లిక్ డొమైన్, బట్ చాలా యాక్షన్స్ అవుతాయి రైట్ ఫ్రమ్ స్ట్రాటజిక్ లెవెల్ టిల్ టెక్టికల్ లెవెల్. ప్రతి వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, స్ట్రాటజీ ప్రకారం చేసుకుంటూ పోతారు. ఇప్పుడు వాఘా సరిహద్దుని ఏదో మూసేస్తున్నామని చెప్పి ఆల్మోస్ట్ మన దేశంలోకి వచ్చేటువంటి వేస్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నారు సార్. అవును క్లోజ్ చేసేసారు కూడా ఆల్మోస్ట్. అవును. అయితే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఏదన్నా ఇన్సిడెంట్ చెయ్యాలని వాళ్ళు అనుకుంటే ఏదో ఒక మార్గంలో వచ్చే అవకాశం ఉంటుందా సార్ వాళ్ళు? మేడం ఇంత పెద్ద ఓపెన్ బార్డర్, యూ కాంట్ గార్డ్ ఎవ్రీ ఇంచ్. అవునండి. యూ కాంట్ గార్డ్ ఎవ్రీ ఇంచ్. సో మీరు యాక్చువల్లీ ప్యాటర్న్స్ చూసారనుకోండి, మధ్యలో మేబీ ఇన్ 2014-15 అటాక్స్ అన్ని ఇప్పుడు లైక్ దిస్ పెహల్గామ్ అండ్ ఆల్, దిస్ ఇస్ కాశ్మీర్ వ్యాలీ. మీరు 14-15లో మీకు గుర్తుంటే పఠాన్కోట్ ఎయిర్ ఫీల్డ్ అటాక్ చేశారు, గుర్తు? పఠాన్కోట్. పఠాన్కోట్. Yes, correct. సో సిన్స్ పఠాన్కోట్ ఇస్ సిటీ, పఠాన్కోట్ అని వచ్చింది. బట్ అక్కడ 4 అటాక్స్ జరిగాయి. సాంబా అని ఒకటి జరిగింది, గుర్తుందో లేదో. ఆర్మీ స్కూల్ వాస్ టార్గెటెడ్, ఆర్మీ కంటోన్మెంట్ వాస్ టార్గెటెడ్, సాంబా. Okay. దెన్ దేర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ జంగ్లోట్. సో దిస్ ఇస్ ఇన్ జమ్మూ ఏరియా ఓన్లీ, బట్ జస్ట్ అహెడ్ ఆఫ్ పంజాబ్. ఓహో. సో సాంబా, జంగ్లోట్, పఠాన్కోట్, గుర్దాస్పూర్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ కూడా ఇలాగే జరిగిందండి. సో ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 month, 2 months, 3 months ఇవన్నీ. సో మీరు అంటారు కదా, అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పట్లో వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, కాశ్మీర్లో వెళ్తే తెలిసిపోతుంది, ది సెక్యూరిటీ సో టైట్, సో దే ఎక్స్పెక్టెడ్ దీస్ గ్యాప్స్, ది ప్లెయిన్స్. దీన్ని మేము ప్లెయిన్స్ అంటాం అనమాట, ది హిల్స్, మౌంటైన్స్, దిస్ ఇస్ ప్లెయిన్స్. అలాగే మీరు జైసల్మేర్ చూసారనుకోండి, ది లోకల్స్ క్రాస్ చాలా ఉంటాయి. నాకు తెలిసి ఎక్స్చేంజ్, ట్రేడ్ ఎక్స్చేంజ్ అని, నాకు తెలిసి స్మగ్లింగ్ కూడా జరుగుతుంటుంది. యూ కాంట్ కవర్ ఎవ్రీ ఇంచ్ అండ్ జో ఇట్ ఈస్ ఫెన్స్డ్ అండ్ ఆల్, బట్ దీస్ పీపుల్ హ్యావ్ దర్ ఓన్ మెథడ్స్ టు క్రాస్. సో లోకల్ సపోర్ట్ ఉందనుకోండి, క్రాస్ ఓవర్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. అండ్ వరల్డ్ హెస్ గ్రోన్ అప్. మీరు ఈ ఏరియా నుంచి ఎందుకు క్రాస్ రావాలి? యూ కమ్ టు నేపాల్ అండ్ యూ క్రాస్ ఓవర్ ఫ్రమ్ నేపాల్. యూ కమ్ టు బంగ్లాదేశ్, క్రాస్ ఓవర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. 101 ways. And especially Kashmir, if a motivated soldier, nothing can stop. Nothing can stop. And I'll not call them soldier, అంటే వాళ్ళు ఎంత ఇండాక్ట్రినేషన్ చేస్తారు. ఉగ్రవాదులు అంటే మూర్ఖులు అంటే నాకు ఇది నేను చేసి ఇదే నాకు మోక్షం ఇస్తుంది అన్న టైప్ అనమాట. సో ఒకటి మీరు మధ్యలో అది పెట్టారనుకోండి, మోక్షం అంటే ఇదే అని చెప్పి, ఓకే, వాడు దేనికన్నా తెగిస్తాడు అనమాట. అంటే ఇంకా ఇప్పుడు నిఘా వర్గాలు సెక్యూరిటీని పెంచే అవకాశాలు ఉంటాయా సార్ అక్కడ? అఫ్ కోర్స్ మ్యామ్, సెక్యూరిటీ ఎస్. ఎందుకంటే నాకు తెలిసి కామన్ సెన్స్ ఏంటంటే, ఆల్రెడీ మనం లెవెల్ తెచ్చాం ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ, టూరిజం కానీ. నౌ దేర్ ఇస్ నో పాయింట్ గోయింగ్ బ్యాక్. కరెక్ట్. సో నాకు తెలిసి ఇవన్నీ హైటెన్ చేస్తారు సెక్యూరిటీ. అది మళ్ళీ దీన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు. మనం G20 సమ్మిట్ చేశాను శ్రీనగర్లో, ప్రపంచాన్ని చూపించాం, అంటే వీ క్యాన్, అంటే పీస్ ఇస్ కమ్ బ్యాక్ అని చెప్పి. సో అండ్ గవర్నమెంట్ ఈజ్ అగ్రెసివ్, ది లెవెల్స్ ఆఫ్ టెక్నాలజీ ఆల్సో ఇంక్రీస్డ్. సో నార్మల్సీ రిటర్న్ అవుతుందని నేను అనుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ కూడా అలర్ట్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని చెప్పి. మనకు కూడా అలా ఏమన్నా అటాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి? 100%. నాట్ ఓన్లీ హైదరాబాద్ మ్యామ్, మీకు తెలియదు ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. వాళ్ళకి ఏం కావాలంటే సెన్సేషన్ కావాలి మేడం. దే వాంట్ ఎ సెన్సేషన్ వేర్, అంటే మేము ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడో యూరోప్లో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి, ఓ ఏదో కాశ్మీర్ అంట, ఏదో జరుగుతుంది, ఈ కాశ్మీర్, దే వాంట్ టు కీప్ దిస్ ఇష్యూ అలైవ్. అక్కడ చదివే వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏంటనేది, బట్ యు నో కి దేర్ ఇస్ సంథింగ్ కాశ్మీర్. సో దే వాంట్ టు కీప్ దిస్ ఇష్యూ అలైవ్. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.